ఫ్రెండ్స్ నేను మీ రాజేష్. ఎన్టీఆర్ అయితే డ్రాగన్ మూవీ కోసం మస్తు అంటే మస్తు కష్టపడుతుండు భయ. నిజంగా అసలు గుర్తుపట్టనేలంతగా మారిపోయాడు భయ. నిజంగా అసలు ఆ బాడీ బిల్డింగ్ చేస్తుండు భయ. నిజంగా జిమ్ మాత్రం నిజంగా 6 ప్యాక్స్ కోసం అయితే ట్రై చేస్తుండు గట్టిగానే. అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేసిండు సినిమాలో మాత్రం కానీ అంటే మస్తు కష్టపెట్టేస్తుండు ఎన్టీఆర్ భయ్య అని అయితే నిజంగా. అండ్ నాకు తెలిసి ఒక అరవింద సమేత లాంటి 6 ప్యాక్ ఫైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్రాగన్ మూవీలో నిజంగా. కాకపోతే ప్రశాంత్ నీల్ సినిమాలలో విలన్స్ అయితే భారీగా వెయిట్ ఉంటారు అసలు. కానీ ఎన్టీఆర్ని కూడా అసలు బాడీ బిల్డింగ్ తోటి ఎక్కువ వెయిట్ తోటి చూపెట్టాలి కానీ అసలు నిజంగా సన్నగా చూపెట్టేస్తుండు. అంటే చాలా డిఫరెంట్ స్టోరీ ఉన్నట్లుంది ఇదైతే. అండ్ మనకి ఇంతకుముందు చూసుకుంటే సలార్ కానీ కేజీఎఫ్లో కానీ అండ్ ఫుల్ బాడీ జిమ్ బాడీ తోటి కనిపిస్తుంటారు హీరోస్ మాత్రము. దీంట్లో మాత్రం మన ఎన్టీఆర్ అయితే చాలా సన్నబడుతుండు. హీరోని సన్నగా చూపెట్టి అండ్ విలన్ని ఏ రేంజ్లో చూపిస్తాడో తెలియదు కానీ అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా అయితే హీరోని మేక్ ఓవర్ చేస్తుండు. ఎన్టీఆర్ అన్న అయితే ఆ జిమ్ చేసి నిజంగా లుక్ అయితే కొంచెం ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న కోసం అయితే ఒక లైక్ వేసుకోండి. ఈ సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ కాబోతుంది.